లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ రంగంలోకి దిగటంతో ఈ కేసు మరింత ఆసక్తిగా సాగుతోంది. సిట్ ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేసింది. త్వరలో జగన్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. స్కామ్ లో కింగ్ పిన్ ఎవరనేది లోతుగా విచారణ చేస్తేనే తేలుతుందని సిట్ భావిస్తోంది. మాజీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ కి సైతం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 20 రోజుల్లో మిథున్ రెడ్డి బెయిల్పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. దాంతో నిందితుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, రైట్, చూస్తున్నాం కదా, లిక్కర్ కేసుకు సంబంధించి నెక్స్ట్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అసలు డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్లో సిట్ శరవేగంగా దర్యాప్తు చేస్తుంది. ఒకవైపు సిట్టు, మరొక వైపు ఈడీ, రెండు శాఖలకు సంబంధించి కూడా శరవేగంగా దర్యాప్తు చేస్తూ రోజుకో కొత్త పేరును తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఈ కేసులో 33 మంది నిందితుల్ని ఎఫ్ఐఆర్లో చేర్చారు. తాజాగా ఈ కేసులో 7గురిని సిట్ నిన్న సాయంకాలం వరకు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి కింగ్ పిన్ ఎవరు, బిగ్ బాస్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా సమగ్రమైన విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కానీ దిలీప్, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, మిగతా వాళ్ళని చాలామందిని కస్టడీకి తీసుకొని విచారించిన పరిస్థితి కనిపించింది. వారు చాలా వరకు సమాచారాన్ని గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి కేంద్రంగా కూడా ఈ వ్యవహారం అంతా కొనసాగింది. అప్పుడు కొంతమంది వ్యక్తులు తమకు డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలని దీంట్లో నిందితులుగా చేర్చారు. వారు ముగ్గురిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. అయితే అప్పటి కీలకమైన వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ సమావేశంలో పాల్గొన్నాము, ఈ సమావేశంలో జరిగిన వివరాలని పెద్దలకి చెప్పడం జరిగిందని చెప్పి కూడా వారు విచారణలో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ నివాసంలో ఇప్పటికే ఒకసారి పోలీసులు సోదాలు చేశారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి అంటే మాజీ సీఎం జగన్ పాల్గొన్న ప్రతి సమావేశంలో కూడా కేఎన్ఆర్ నోటీస్తోనే జరుగుతుంది. కాబట్టి కేఎన్ఆర్కి కూడా కొంత సమాచారం ఉందని భావిస్తూ ఆయన విచారణకి కేఎన్ఆర్కి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి ముందు ఇవాళ ఎవరైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. రిమాండ్కి పంపించిన తర్వాత రేపు వారిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు జగన్కి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించారు. అయితే ఆ సమాచారానికి అదనంగా వీరిద్దరిని కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించాలని చెప్పి భావిస్తున్నారు. వాస్తవానికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లు అయితే సీజ్ చేశారు, కానీ దాంట్లో ఎటువంటి డేటా కానీ ఎటువంటి లిస్టులు కానీ లేని పరిస్థితి కనిపించింది. గత 6 నెలల కాలంగా వారు పాత సిమ్ములన్నింటినీ కూడా ఇన్యాక్టివ్ చేసి కొత్త నెంబర్లు తీసుకొని వాడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో సిట్ అధికారులు వారిద్దరి మెయిల్ ఐడీలు ఇవ్వాలని అడిగారు. మెయిల్ ఐడీలు ఇచ్చారు. పాస్వర్డ్ ఇవ్వమంటే మాత్రం మీరు న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకోండి, న్యాయస్థానం కనుక ఇవ్వమంటే మెయిల్ ఐడీకి సంబంధించి పాస్వర్డ్ ఇస్తామని చెప్పి వాళ్ళిద్దరు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో వీరు విచారణకు సహకరించట్లేదు, పూర్తిస్థాయిలో విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోర్టులో కూడా ఖచ్చితంగా చెప్పే ఆలోచన కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ మెయిల్ డేటా కనుక తీసుకున్నట్లయితే ఎవరెవరితో ఎప్పుడు మాట్లాడారు, వారి వద్ద ఉన్న డేటా ఏంటి, గూగుల్ టేక్ ఓవర్ ద్వారా ఎక్కడెక్కడ సమావేశాలు పాల్గొన్నారు, ఏ రోజు ఎవరెవరితో సమావేశమయ్యారనే సమాచారాన్ని సేకరించిన తర్వాత ఖచ్చితంగా ఈ నెల చివరి నాటికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి మీకు తెలిసిన సమాచారం, మీ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని లేదా స్వయంగా విచారణకి సహకరించాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జగన్కి సంబంధించి విచారణకు రమ్మని నోటీస్ ఇస్తారా, లేకపోతే మీ వద్ద ఉన్న ఆధారాలు, వివరాలు, సమాచారం పలానా వ్యక్తి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ, దిలీప్ కానీ, ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, చాణక్య కానీ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మీపై ఆరోపణలు, ఎందుకంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లోనే
జగన్ ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేలాగా చేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చారని చెప్పి ఆయన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి విచారణకు పిలవటానికి ముందే మరికొంతమంది కీలకమైన వ్యక్తులు మరోసారి మిథున్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా విచారణ పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. తాజాగా గోవిందప్పకి సంబంధించి శ్రీధర్ అనే వ్యక్తితో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. మద్యం స్కామ్కు సంబంధించి గోవిందప్ప బాలాజీ శ్రీధర్ అనే వ్యక్తితో కలిసి కొన్ని కార్యకలాపాలు కొన్ని సమావేశాలు కొన్ని ట్రాన్సాక్షన్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. అసలు శ్రీధర్ ఎవరు, శ్రీధర్కి గోవిందప్పకి సంబంధం ఏంటి, అలాగే శ్రీధర్కి లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యక్తి వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధం ఏంటి అనే డేటాను కూడా అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే గోవిందప్ప బాలాజీని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు కాబట్టి ఆయన కస్టడీకి తీసుకున్న తర్వాత శ్రీధర్ గురించి కూడా వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా జగన్కి సంబంధించిన కోటరీ ఆల్మోస్ట్ జైల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది మనకి. ప్రజెంట్ అయితే ఒకవైపు సిట్ అలాగే ఈడీ రెండు దూకుడు పెంచేశాయి లిక్కర్ కేసుకు సంబంధించి. మరోవైపు జగన్కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 20 రోజుల్లో మిథున్ రెడ్డి బెయిల్పై హైకోర్టు నిర్ణయం తీసుకొనుంది. దాంతో నిందితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.